నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. ఈ 75 ఏళ్లలో భారత్ చేతిలో అనేక సార్లు పాకిస్తాన్ చావు దెబ్బతింది. లేటెస్ట్ గా ఆపరేషన్ సింధూర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అయినా కుటిల పాకిస్తాన్ కుతంత్రాలు ఆగడం లేదు. పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదులు కొత్త ఎత్తుగళ్లతో భారత్ లో మరోసారి దాడులు చేయాలని చూస్తున్నారు. ఈ విషయంలో లష్కరే తోయిబా తమ శిక్షణ క్యాంపుల్లోని ఉగ్రవాదులకు అడ్వాన్స్ ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈ సందేహాలకు కారణం లష్కరే తోయిబా అనుబంధ సంస్థ PMML ఉగ్రవాది హారిస్ దార్ తాజా వీడియోనే. ఇక భారత్ లో భారీ ఉగ్రదాడికి లష్కరే తోయిబా కుట్ర చేస్తుందని హారిస్ దార్ వీడియోతో అర్థమవుతోంది. భారత్ లో ముంబై తరహా దాడికి ప్లానింగ్ లో ఉన్నట్లు అతని వీడియోలో మాటల ద్వారా తెలుస్తోంది. గుర్తు తెలియని ప్రాంతంలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తూ హారిస్ దార్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇక 2008 ముంబై దాడుల్లో సముద్రం మార్గం ద్వారా పడవల్లో వచ్చారు టెర్రరిస్టుల కసబ్ అండ్ బ్యాచ్. ప్రస్తుతం భూ సరిహద్దుల్లో భారత్ సైన్యం నిత్యం అలర్ట్ గా ఉంటుంది. అలాగని సముద్ర మార్గంలో అప్రమత్తత లేదని కాదు. విశాల సముద్రంలో ఏదో పక్క నుంచి ఏదో విధంగా భారత్లోకి చొరబడి మానహోమం సృష్టించాలని పాక్ చేయని ప్రయత్నం లేదు. ఇక మరోసారి సముద్ర మార్గం నుంచి భారత్లోకి చొరబడాలని లష్కరే చూస్తున్నట్టుగా హారిస్ దార్ మాటలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇందుకోసం ఉగ్రవాదులకు స్కూబా డైవింగ్, ప్రొఫెషనల్ స్విమ్మింగ్, హై స్పీడ్ బోట్ డ్రైవింగ్, అండర్ వాటర్ ఆపరేషన్స్ లో శిక్షణ ఇస్తున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. అంటే 2008లో తరహాలో పడవల్లో వస్తే భారత్ భద్రతా దళాలకు చిక్కుతారని, అందుకే మరింత మెరుగ్గా శిక్షణ ఇచ్చి పంపాలని చూస్తోంది లష్కరే. ఇందుకు పాకిస్తాన్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది. టూకీగా చెప్పాలంటే వాటర్ ఫోర్స్ ను లష్కరే సిద్ధం చేస్తున్నట్టుగా సందేహిస్తున్నారు. PMML ట్రైనింగ్ క్యాంప్ లో మొత్తం 135 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హారిస్ దార్ వీడియోతో భారత్ నిఘా వర్గాలు సైతం అప్రమత్తమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగ్ హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హిమబిందు, మొత్తానికైతే భారత్ లో భారీ ఉగ్రదాడికి లష్కరే తోయిబా కుట్ర పన్నున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి సముద్రాన్ని కీలకంగా ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి some డీటెయిల్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ సోనీ. ఇటీవల రిపోర్ట్స్ ప్రకారం అంటే భారత్ పై ముంబై 26/11 మందికి గుర్తే ఉండుంటుంది. ఆ తరహా దాడులు సముద్ర మార్గం ద్వారా కూడా ఉగ్రవాదులు అయితే దాడి చేసి రక్షణ వాణిజ్య కేంద్రాలని లక్ష్యంగా కూడా నిర్వహించేందుకు ఒక వ్యూహ రచన జరుగుతోందంటూ కూడా ఒక వార్తలు బయటకు వచ్చాయంటే భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ IB వంటి ఏజెన్సీస్ అయితే దీనికి సంబంధించి కూడా అంచనాలు వేస్తున్నాయి. ఇది ఒక పాకిస్తాన్ ఆర్మీ ISI సపోర్ట్ తోనే కూడా జరుగుతుందని కూడా ఒక మాటలు బయటకు వచ్చాయి. బట్ 2023-24లో మనం అబ్జర్వ్ చేస్తే అంటే పూంచ్, రౌజీరి వంటి ప్రాంతాల్లో కూడా భారీగా కూడా ఈ కార్యకలాపాలు పెరిగాయని ఒక అంచనా వేశారు. సో అధికారికంగా అయితే ఇప్పటి వరకు అయితే ధృవీకరించబడలేదు. బట్ భారత్ ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే మాత్రం ఇప్పటి వరకు కూడా చాలా అలర్ట్ గా ఉన్నాయి. సో రైట్, అంటే ఇందాక చెప్పినట్టుగా కూడా అంటే ఉగ్రవాదులకు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నారా అని అంటే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అంటే పాకిస్తాన్లో భవల్పూర్, ముజఫరాబాద్ వంటి ప్రాంతాలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, లష్కరే తౌహీద్ వంటి ఏవైతే ఈ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో సో ఉగ్రవాదులకు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నట్టుగా ఇప్పటికే భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అలాగే అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఒక రిపోర్ట్ని అయితే ఇచ్చాయి. IEDలు, డ్రోన్ ప్రయోగాలు ఈ మధ్య కూడా మనం చూసాము. పాకిస్తాన్ అంటే జమ్మూ కాశ్మీర్ ఏదైతే బార్డర్ ఉందో చాలా వరకు కూడా రాత్రి సమయాల్లో కూడా డ్రోన్లు ఎగరవేయడం, మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎంతో చాకచక్యంగా కూడా డ్రోన్ అంతా కూడా కూల్చివేయడం కూడా మనం చూసాము. సో పాకిస్తాన్ ఎప్పుడూ కూడా ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటుంది. సో 2024లో పాకిస్తాన్ అంటే 500 మందికి పైగా కూడా ఉగ్రవాదులకు ఒక శిక్షణ ఇచ్చినట్టయితే ఒక అంచనా వేస్తున్నారు. రైట్, అంటే పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం చాలా వరకు ఉంది. రాజకీయ అస్థిరత ఉన్న వేళ కూడా మళ్ళీ ఉగ్రవాదాన్ని సృష్టించబోతోందా అన్న అనుమానాలు మరొకసారి స్పష్టం చేస్తున్నాయి. గతంలో కూడా అంతర్జాతీయ ఒత్తిడి పెరిగిన సమయంలో కూడా భారత్ పై కూడా ఇదే రకమైన కూడా దాడులు జరిగాయి. అవన్నీ కూడా ఒక యాదృచ్ఛికమా కాదా అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆర్మీ ISI నియంత్రణలోనే ఉగ్ర నెట్వర్క్లు ఇంకా యాక్టివ్ గానే ఉన్నాయా అనే వరకు కూడా చాలా వరకు డౌట్ పడేస్తుంది. సో అంటే భారత్ పై ముంబై తరహా దాడులు మరొకసారి కూడా నిజమేనా? నిఘా వర్గాలు హెచ్చరికలు చేస్తున్న ఈ హెచ్చరిక ఎంతవరకు కూడా మనం సీరియస్ గా తీసుకోవాలి? గత అనుభవాల దృష్ట్యా కూడా ఎంత ముందస్తు అలర్ట్ గా కూడా మనం ఉండొచ్చా, లేకపోతే నిర్లక్ష్యం చేయొచ్చా, ఎట్లా అని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన గెస్ట్లు వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కర్నల్ జాయిన్ అయ్యారు. అలాగే అందే సత్యం గారు, విశ్లేషకులు జాయిన్ అయ్యారు. ముందుగా వివి రావు గారు ఏం చెప్తారు?
ఒక వీడియో చూసాం, పిఎంఎంఎల్ ఉగ్రవాది హారిస్ దార్ వీడియో చూసాం. చాలా వరకు కూడా అదొక హెచ్చరికగా మనం చూసుకోవాలి. ఏం సంకేతం ఇస్తున్నట్టు ఆ వీడియోని చూసి భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టుగా కూడా అదొక స్ట్రాటజీగా కూడా వీడియో రిలీజ్ చేశాడు అనుకోవచ్చా? ఇంకా లేకపోతే ఈ వీడియోని చూసాక ఇండియాలో ఉన్న ఎవరైతే స్లీపర్ సెల్స్ అందరికీ కూడా ఒక యాక్టివేట్ అయ్యే దిశగా కూడా ఒక మెసేజ్ ఇస్తున్నట్ట ఎట్లా అర్థం చేసుకోవాలి వివి రావు గారు? ఇది ఎప్పుడైతే 95లో వాళ్ళు నెంబర్స్ తగ్గిపోయినాయో అప్పటి నుంచి రెస్ట్ ఆఫ్ ఇండియా మీద ఫోకస్ చేశారు. ఆ రెస్ట్ ఆఫ్ ఇండియా మీద ఫోకస్ చేసినప్పటి నుంచి సముద్రయానం ద్వారా ఎక్కువ టార్గెట్ చేయాలని టార్గెట్స్ ఐడెంటిఫై చేశారు. అదేవిధంగా అప్పుడు మంగళా డ్యామ్లో అండర్ వాటర్ ట్రైనింగ్, ఎస్పెషల్లీ స్క్యూబా డ్రైవింగ్ మీద, వీటి మీద చాలా వరకు చేశారు ఆ రోజుల్లో కూడా. అప్పుడు ఇనీషియల్గా 250 వరకు మనుషుల్ని ఎంపిక చేసి విపరీతంగా ట్రైనింగ్ ఇచ్చారు. బేసిక్ క్యాంప్, అడ్వాన్స్డ్ క్యాంప్, తర్వాత అండర్ వాటర్ ట్రైనింగ్, డ్రోన్ ట్రైనింగ్, తర్వాత ఇటువంటి ఎక్స్ప్లోజివ్స్ ఫిట్ చేయడం, ఇటువంటి చేశారు. ఆ రోజుల్లో సక్సెస్ అవడం బట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సముద్రయానం ద్వారా ఇన్ఫిల్ట్రేషన్ చేయడం చాలా ఈజీ. చెప్పండి. వాయిస్ రావట్లేదు. రైట్, అంత సత్యం గారు ఎట్లా చూడాలి పిఎంఎంఎల్ ఉగ్రవాది హరీష్ దార్ విడుదల చేసిన వీడియో ఒక హెచ్చరికగా మనం అర్థం చేసుకోవాలా? ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? పిఎంఎంఎల్ అనేది జమా సుల్తానా పొలిటికల్ వింగ్. మన సయీదు దీన్ని పొలిటికల్ వింగ్గా ఎస్టాబ్లిష్ చేశాడు. పాకిస్తాన్ ఎన్నికల్లో కూడా సయీదు పోటీకి పెట్టాడు పిఎంఎంఎల్ తరపున. పాకిస్తాన్ మర్కాజీ ముస్లిం లీగ్ అని చెప్పేసి ఈ పొలిటికల్ వింగ్ని స్థాపించాడు. ఇప్పుడు ఆ పిఎంఎంఎల్ లీడరే ధార్ వీడియో రిలీజ్ చేశాడు. ఏదేమైనా పాకిస్తాన్ కానీ, పాకిస్తాన్ పోషించేటువంటి ఉగ్రవాదులు కానీ, ఉగ్రవాదులను ఆర్గనైజ్ చేసే సైన్యం కానీ భారతదేశంతో డైరెక్ట్ యుద్ధం కాకుండా ఇటువంటి ఉగ్రవాదులను ఇన్ఫిల్ట్రేట్ చేస్తూనే ఇంటర్నల్గా భారతదేశంలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలన్నటువంటి ఉద్దేశం గత 30 ఏళ్ళుగా కొనసాగుతుంది. ఇది కొత్తది కాదు. కాబట్టి ఇవాళ మనం ఏమైనా నిఘా వ్యవస్థలు వార్నింగ్ ఇచ్చినట్టుగా అలర్ట్గా ఉండటం అవసరం. గతంలో ఉగ్రవాదులు బాంబే మీద తాజ్ హోటల్ మీద అటాక్ చేసినప్పుడు వాస్తవానికి ఆనాటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తాజ్ హోటలే కాదు బాంబే హైని కూడా అటాక్ చేయాలని చెప్పేసి అనుకున్నారని చెప్పేసి ఆనాడు వచ్చినటువంటి వార్తలు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పాకిస్తాన్ సైన్యాన్ని కాదని ప్రభుత్వం ఉండేటువంటి పరిస్థితి లేదు, ఉగ్రవాదులు కాదని సైన్యం ఉండే పరిస్థితి లేదు, సైన్యాన్ని కాదని ఉగ్రవాదులు కూడా వ్యవహరించట్లేదు. కాబట్టి సైన్యం, ఉగ్రవాదుల సంస్థలు కలిసే వ్యవహరిస్తున్నాయి. గతంలో మొన్న వైరుధ్యంలో పాకిస్తాన్ మీద అటాక్ చేసినప్పుడు చనిపోయిన ఉగ్రవాదుల దహన క్రియలో పాకిస్తాన్ సైన్యం పాల్గొన్నట్టుగా మనకు క్లియర్గా ఎవిడెన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ పిఎంఎంఎల్ లీడర్ ధార్ విడుదల చేసినటువంటి వీడియో దృష్ట్యా ఖచ్చితంగా బొసలు కొడుతుంది. కొన్నిసార్లు బ్యాక్ అవుతున్నారు, కొన్నిసార్లు ముందుకు వస్తున్నారు. నిన్నగాక మొన్న మీకు తెలిసిందే జమ్మూ కాశ్మీర్లో కిష్ట్వార్ డిస్ట్రిక్ట్లో ఎన్కౌంటర్ నడిచింది. 3 రోజులు ఎన్కౌంటర్ నడిచింది. అనేక మంది దరిదాపు 10 మంది సైనికులు గాయపడ్డారు. గతంలో అది కిష్ట్వార్ డిస్ట్రిక్ట్ అంటే దొడా డిస్ట్రిక్ట్ నుంచి కొత్తగా వేరుగా కిష్ట్వార్ డిస్ట్రిక్ట్ని విడదీశారు. నేను కాశ్మీర్లో కిష్ట్వార్ వెళ్ళాను, అట్లాగే దొడా డిస్ట్రిక్ట్ కూడా చూశాను. మొత్తం కొండల మధ్య ఉన్నది. కొండల మీద ఉండే ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరితే 10 మంది సైనికులు గాయపడ్డారు. 2 అనుమానితుల్ని అరెస్ట్ చేశారు, కానీ గ్రెనేడ్లు విసిరినటువంటి ఉగ్రవాదులు ఇంకా దొరకలేదు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే నిరంతరం పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి కొండల మంచి నుండి
మంచు కొండల మధ్య నుంచి సముద్రం ద్వారా ఇటువంటి ద్వారా ఇన్ఫిల్ట్రేట్ కొనసాగుతూ ఉంది. ఇప్పుడున్నటువంటి హెచ్చరికల దృష్ట్యా, పిఎంఎంఎల్ లీడర్ యొక్క హెచ్చరిక దృష్ట్యా మన ఏజెన్సీస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మరింత అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఈ పిఎంఎంఎల్ అనేది ఫ్లోట్ చేసింది మన ఇండియానే, మసూద్ సహీద్. దీని తరపున ఎలక్షన్లో కూడా క్యాండిడేట్ నిలబెట్టిండు సహీద్. కాబట్టి ఇది పొలిటికల్ వింగ్, సయీద్ స్థాపించినటువంటి ఉగ్రవాద సంస్థలో పొలిటికల్ వింగ్ ఇది. కాబట్టి ఈ పొలిటికల్ వింగ్ లీడరు మాట్లాడినప్పుడు సహజంగానే మనం ఎవడో ఒక ఉగ్రవాది చేసిండు అనకుండా ఒక పార్టీగానే ఇది ఆలోచిస్తున్నారు. ఇంకా మన దేశంలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలి, ఇంకా ఏదో ఒక నరమేధం జరపాలి అనేటువంటిది మనం ఖచ్చితంగా మన ఇంటెలిజెన్స్ వర్గాలు సాధించినటువంటి వీడియో దృష్ట్యా కానీ వాళ్ళు ఫ్లోట్ చేసిన మరింత అలర్ట్గా మన ఇంటెలిజెన్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సత్యం గారు, అంటే ఇప్పుడు లష్కరే కానీ జైషే మహమ్మద్ ఇవన్నీ కూడా పేర్లు మార్చుకొని ఈ క్యాంప్స్ ఏమైనా నిర్వహిస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలా? ఇప్పుడు ఎక్కువగా కూడా సముద్ర మార్గం, హైబ్రిడ్ టెక్నాలజీ ఆధారితంగా కూడా సెల్ ఫోన్ అదే శాటిలైట్ ఇది టెక్నాలజీ వాడకం మనం చూసాం. కంటిన్యూస్ గా కూడా డ్రోన్స్ అనేవి ఎగరవేయటం చాలా వరకు పాకిస్తాన్ అక్కడ మనకి కవ్వింపు చర్యలకు పాల్పడింది. సో ఎన్క్రిప్టెడ్ యాప్స్ వాడకం కూడా ఎక్కువగా పెరిగింది అనుకోవాలా? ఇప్పుడు ఈ వీడియో ఆధారంగా కూడా ఏవైతే ఆ వీడియోలో మనకి కనిపించిందో అది ఒకటి బేస్ చేసుకొని ఈ డ్రోన్లు ఎగరడం ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు ఒక ఉగ్రవాద జైషే మహమ్మద్, తర్వాత లష్కరే తోయిబా, దీంతో పాటు ఇవాళ పిఎంఎల్ని సయీద్ స్థాపించిన ఉగ్రవాద సంస్థ పేరు జమాత్ ఉద్ దావా. ఈ జమాత్ ఉద్ దావా అనేటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఒక పొలిటికల్ వింగ్ని ఫ్లోట్ చేసింది, అదే పిఎంఎంఎల్. కాబట్టి సయీద్ స్థాపించిన ఉగ్రవాద సంస్థ అయినా, లష్కర్ తోయిబా అయినా, జైషే మహమ్మద్ అయినా వీటన్నిటికి కూడా అండర్స్టాండింగ్ ఉంది. భారతదేశంలో ఎక్కడెక్కడ ఇన్ఫిల్ట్రేట్ చేయాలి, ఎక్కడెక్కడ అటాకులు చేయాలి, ఎక్కడెక్కడ డిస్టర్బెన్స్లు క్రియేట్ చేయాలి అనేటువంటిది. తర్వాత అవి ఇవాళ శాటిలైట్ టెక్నాలజీస్ కూడా సంపాదించుకుంటున్నాయి. వాటికి మనకు ఎవిడెన్సెస్ ఉన్నాయి అట్లా సంపాదించుకున్నట్టుగా. తర్వాత ఐఎండి లాంటి బాంబింగ్ కూడా ఇవాళ సిద్ధమై ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ ఐఎండి టెక్నాలజీ అంటే ఫస్ట్ శ్రీలంకలో ఎల్టీటీ వాడారు, తర్వాత మన దేశంలో మావోయిస్టులు వాడారు, ఇప్పుడు ముస్లిం ఉగ్రవాదులు కూడా వాడే స్థితి వచ్చింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏదేమైనా మనం అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ సంస్థలు ఈ మూడు ఉగ్రవాద సంస్థల మీద ఒక కన్నేసి ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు తర్వాత మనం ఎంత కాపలా కాసినా ఇప్పుడున్నటువంటి కోల్డ్ వేవ్లో, అంటే దరిదాపు జమ్మూ కాశ్మీర్ తర్వాత కాశ్మీర్ లోయలో -10 డిగ్రీలు నడుస్తుంది, -5, -10 డిగ్రీలు నడుస్తుంది చలి. మొత్తం మంచు పర్వతాల్లో నుంచి ఇన్ఫిల్ట్రేట్ చేయటం అనేది పాకిస్తాన్ ఆక్యుపైడ్ ఏరియా నుంచి తేలిక. గతంలో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు కూడా అట్నుంచే ఇన్ఫిల్ట్రేషన్ జరిగేది. కార్గిల్ నుంచి కొంత దూరం వస్తే ఈ దోడా, కిష్ట్వార్ డిస్ట్రిక్ట్లు ఉన్నాయి, వాటిల్లో మొన్నటి నుంచి కాల్పులు జరుగుతున్నాయి. ఇది దరిదాపు చీమా నది దాని నుంచే వస్తుంటది ఈ రెండు మధ్యాల. నేను ఒక 1 వీక్ అక్కడ ఉన్న కిష్ట్వార్, దోడా డిస్ట్రిక్ట్లలో ఒక పని మీద పోయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇప్పుడున్నట్టు -డిగ్రీలు ఉన్నటువంటి సమయంలో అట్నుంచే ఇన్ఫిల్ట్రేట్ చేసేందుకు ఎక్కువ ప్రయత్నం చేసే అవకాశం ఉంది. మామూలు సమయాల్లో సముద్ర మార్గంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా ఏ మార్గాల దృష్ట్యా ఇప్పుడు వాళ్ళకి ఇంకొకటి షెల్టర్ ఉంది. బంగ్లాదేశ్ ద్వారా కూడా ఇన్ఫిల్ట్రేట్ అయ్యే అవకాశం ఉంది. నేపాల్ ద్వారా కూడా అనార్గనైజ్డ్ గవర్నమెంట్స్ ఉన్నాయి అక్కడ ద్వారా కూడా ఇన్ఫిల్ట్రేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా గతం కన్నా ఎక్కువ రిస్క్ ఉంది ఉగ్రవాదుల నుంచి. అందుకు తగ్గట్టుగా మనం ఎక్కువ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే రైట్. వివి రావు గారు, అంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత అంటే ముంబై తరహా కూడా మల్టీ నగరాల్లో కూడా అటాక్స్ ఒకవేళ జరిగితే అడ్డుకోవడం సులభమేనా? మనకున్న ఇంటెలిజెన్స్ దీన్ని బట్టి కూడా భద్రత ఏదైతే సెక్యూరిటీ ఉందో ఇవన్నీ కూడా అంతే విధంగా కూడా తిప్పికట్టుకోగలిగే సామర్థ్యం ఉందంటారా? అరెస్ట్లు అన్న వాళ్ళకి ఎప్పుడు ఇనిషియేటివ్ ఉంటుందమ్మా. వాళ్ళ ఇనిషియేటివ్ ఉండడం బట్టి ప్లస్ వాళ్ళు దాదాపు పాకిస్తాన్ ఐఎస్ఐ దగ్గర ఒక టాప్ A గ్రేడ్ 200 టార్గెట్స్, ఒక B గ్రేడ్
200 టార్గెట్స్, సి గ్రేడ్ ఒక 400 టార్గెట్స్ వాళ్ళు ఎప్పటి నుంచో ఐడెంటిఫై చేసుకుని దాని మీద రిహార్సల్స్ చేసుకుని ఉన్నారు. ఇందులో ఏ గ్రేడ్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, ముంబై అటాక్ లాగా, లేకపోతే పార్లమెంట్ అటాక్ లాగా, లేకపోతే ఎక్కడైతే ఫారినర్స్ ప్రెజెన్స్, ఎస్పెషల్లీ అమెరికన్ అండ్ ఇజ్రాయలీ ప్రెజెన్స్ ఎక్కడుందో, వీటిని అన్నింటినీ ఏ గ్రేడ్ టార్గెట్స్లోకి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ చాలా రిహార్సల్స్ చేసి ఉంటారు. అయితే మనకి అడపదడప మధ్యలో ఇంటెలిజెన్స్ కొంచెం లీక్ అవుతూ ఉంటుంది. అది పట్టుకున్నప్పుడు మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. అది దొరకనప్పుడు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అయితే గ్యాప్స్ ఉంటాయి ఇంటెలిజెన్స్లో. ఆ గ్యాప్స్ని ఏం చేయాలంటే, మామూలుగా మన ఆపరేషనల్గా చాలా రెడీనెస్ ఉండాలి. క్యూఆర్టీస్ అంటే క్విక్ రియాక్షన్ టీమ్స్ మనం పోలీసుల్లోనూ చూస్తాం, ఆర్మీ ఏరియాస్లోనూ చూస్తాం. ఈ క్విక్ రియాక్షన్ టీమ్స్ అన్ని విధాల తయారుగా ఉండాలి. అలాగే ఎన్ఐఏ ఇప్పుడు కొత్తగా వచ్చింది 2008 తర్వాత. ఆ ఎన్ఐఏ కూడా చాలా వరకు తయారుగా ఉండాలి. 2008 తర్వాత మన ఎన్ఎస్జి ఏదైతే ఉందో వాటిని వేరియస్ సెంటర్స్లో కాన్సన్ట్రేట్ చేశారు, డివైడ్ చేశారు. మద్రాస్ దగ్గర నుంచి మన హైదరాబాద్, బాంబే, ఢిల్లీ, కలకత్తా ఇటువంటి ప్లేసుల్లో పెట్టడం కూడా జరిగింది. సో ఆ విధంగా ఎప్పుడు టెర్రరిస్టులకి ఎప్పుడు లీడ్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అఫెన్సివ్ కింద ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఏదైనా చేయాల్సిన అవకాశం ఉంది. ప్లస్ లాస్ట్ 2 డేస్లో మునీర్ గారు ఒక విచిత్రమైన స్టేట్మెంట్, చాలా క్రిప్టిక్ స్టేట్మెంట్, మనకి సమయం ఆసన్నమైంది, మన దేశ ధ్యేయం ఏదైతే నెరవేర్చుకోవాలో అది ఆసన్నమైందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని ఉద్దేశం చాలా వరకు ఇండియా సైడ్నే అనుకోవాలి. ఎందుకంటే ఆయన రాను ఎప్పుడు హిందువులకి సరిపోదు, మన దేశం సెపరేట్గా క్రియేట్ అయింది, మనం ముస్లిం వరల్డ్లో లీడర్షిప్ తీసుకోవాలి, ఈ విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఏంటంటే ఇండియాలో ఏదోటి జరుగుతుంది. జనరల్గా 15-20 రోజుల్లో ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏదోటి జరిగింది. అలాగే ఇంకొన్ని లీడ్స్ ఎలా చూసుకోవాలంటే, వారం రోజుల క్రితం సాంబాలో ఒక ఎన్కౌంటర్ అయింది. దాని తర్వాత 2 రోజుల క్రితం కిష్ట్వాడ్లో ఒక ఎన్కౌంటర్ అయింది. అంటే ఏంటంటే ఈ గ్రూప్స్ ఇన్ఫిల్ట్రేట్ చేసిన గ్రూప్స్ ఏవైతే సక్సెస్ఫుల్గా అయినాయో అవి సాంబా నుంచి కిష్ట్వాడ్ వరకు మూవ్మెంట్ అయింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ మూవ్మెంట్ ఎక్కడ చేస్తారా? అటు వ్యాలీ చేస్తారా, లేకపోతే మళ్ళీ అక్కడ రెస్ట్ తీసుకుని మళ్ళా మెయిన్ల్యాండ్కి వస్తారా అన్నది మనం చూసుకోవాలి. సో ఏంటంటే ఇండికేషన్స్ వస్తాయి. ఆ ఇండికేషన్స్ వచ్చినప్పుడు మనం స్ట్రాంగ్గా ఇప్పుడు వ్యాలీలో చాలా అలర్ట్గా ఉండాలి. రిపబ్లిక్ డే వస్తుంది, తప్పనిసరిగా ఏదోటి చేయాలని చూస్తారు. ఈ కిష్ట్వాడ్ ఎన్కౌంటర్ ఒక ఇండికేటర్. ఆ విధంగా మనం గమనించాలి. చెప్పండి. రైట్. సత్యం గారు, అంటే 26/11 దాడుల తర్వాత అంటే సంస్కరణలు ఎలాగ మెరుగుపడ్డాయి? అంటే భారత్లో కోస్టల్ సెక్యూరిటీ అనేది ఎంత బలంగా ఉంది? సముద్ర మార్గాలపై పూర్తి నియంత్రణ అనేది కూడా ఉందంటారా? నేవీ అలర్ట్గా ఉందండి. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ను కూడా చాలా బలంగా తయారు చేస్తున్నారు. ఈ 2 yearsలోనే ఐబీ దరిదాపు దేశం మొత్తం కలిస్తే 6-7 మంది గతంలో ఉండేది. ఇప్పుడు ఐబీ స్ట్రెంత్ దరిదాపు 40,000 పెరగబోతుంది. కాబట్టి ఐబీ స్ట్రెంత్, ఐబీని రిక్రూట్మెంట్ పెరిగింది, ఐబీ నెట్వర్క్ పెరిగింది, ఇంకా పెంచబోతున్నారు హోమ్ మినిస్ట్రీ. కాబట్టి సహజంగానే ఇంటెలిజెన్స్ వర్గాల యొక్క స్ట్రెంత్ పెంచబోతున్నారు. అట్లాగే నేవీ ఎప్పటి నుంచో అలర్ట్గా ఉంది, సోఫిస్టికేటెడ్గా ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటంటే భౌతిక బలగంతో పాటు ఇంటెలిజెన్స్లో ఇంకా సోఫిస్టికేషన్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వాళ్ళు దాడులు చేసినాక ఎదుర్కోవటం అనేది ఒకటైతే, అసలు దాడులు చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా మనం ముందే ఒక అంచనాకు వచ్చి ఉండాలి. అలా అంచనాకు వచ్చి ఉండకపోతే ఏదో ఒకటి నష్టం జరిగిన తర్వాతనే మనం పూనుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంటెలిజెన్స్లో ఎంత సోఫిస్టికేషన్ పెరిగితే అంత రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం మన మావోయిస్టులను చూసాం కదా, ఇంటెలిజెన్స్ డ్రోన్స్ ద్వారా దరిదాపు పూర్తిగా వాళ్ళ ఫిజికల్ మూమెంట్స్ను కూడా పసిగట్టగలిగారు. ఇలా అటువంటి ఇవాళ డ్రోన్స్ అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి బోర్డర్ సెక్యూరిటీ కూడా గతంలో ఫిజికల్ సెక్యూరిటీ కన్నా ఇప్పుడు టెక్నాలజికల్గా ఫిజికల్ సెక్యూరిటీ పెరిగింది. అందుకని టెక్నాలజీ పెరిగిన తర్వాత తేలిగ్గా డ్రోన్ తోటి ఐడెంటిఫై చేస్తారు ఫిజికల్ టార్గెట్స్ని. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంప్రూవ్ అయ్యాం. ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఇంకా మరింతగా మనం నష్టం కానంత స్థితిలోకి ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత రెండోది, లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు సహకరించినటువంటి స్థితి సృష్టించాలి. యూత్ ఇప్పుడు మనం చూస్తే ఒకప్పుడు మనం ఒక దశాబ్ద కింద అన్ఎంప్లాయిడ్ యూత్ లేదా
ఫెనటైజ్డ్ యూత్, ఇటువంటి యూత్ వాళ్ళ స్టేజ్కి దొరికారు. కానీ ఇప్పుడు ఈ డికేట్లో మనం కొత్త దశాబ్దాలు చూస్తుంది ఏంటి, ఈ మధ్య కాలంలో చాలా ఎడ్యుకేటెడ్ మేధావులు కూడా వాళ్ళ అట్రాక్షన్కు లోనే ఉన్నారు. ఇవాళ మనం చూసుకున్నటువంటి దాంతో అనేక మంది డాక్టర్లు పట్టుబడ్డారు. కాబట్టి ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్స్ ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు, వాళ్ళు అంత తేలికగా ఎందుకు వాళ్ళ ట్రాప్లో పడుతున్నారు, అంత తేలికగా టార్గెట్స్ రీచ్ కావడం సాధ్యమని చదువుకున్న వాళ్ళు కూడా ఎందుకు భావిస్తున్నారు, లేదా కాశ్మీర్లో మనం అమలు చేసే చట్టాల వల్ల ఈ మేధావులు వ్యతిరేక అభిప్రాయంతో వాళ్ళకు సహకరిస్తున్నారా, వీటన్నిటిని మనం కూడా సెల్ఫ్ క్రిటిసిజం తోటి మన పాలసీస్ను కూడా కొంతమేరకు రీథింక్ చేయాలి. ఎందుకంటే కాశ్మీర్లో మనం అనేక చట్టాలు సవరించినాం, అటానమస్ ఎత్తేసాం, 370 ఆర్టికల్ ఎత్తేసాం, ఆ తర్వాత ఇంటిగ్రేట్లో వాళ్ళ ఆస్తులు ఎవరైనా కొనవచ్చు అనుకున్నాం. కొంతమంది కార్పొరేట్లు పోయి అక్కడ ఆస్తులు కూడా కొనటం మొదలు పెట్టారు. కాబట్టి చివరికి మా ప్లేసు మాకు దక్కకుండా పోతుంది అనేటువంటి స్థితి వచ్చింది. ఎక్కడైనా ఇంటర్నల్గా వివిధ రాష్ట్రాల మధ్య కూడా అటువంటి తగాదాలు వచ్చినప్పుడు మేధావులు ముందుకు వచ్చారు. మనం చూసాంగా తెలంగాణ మూమెంట్లో. కాబట్టి అక్కడ కూడా మా రాష్ట్రాన్ని, మా ఆస్తుల్ని వాళ్ళ 370 స్టేటస్ ఇచ్చి మా దేశంలో ఉండమని ఆహ్వానించారు. ఇప్పుడేమో 370 తెచ్చి ఎవరైనా కొనుక్కోవచ్చు, మా కాశ్మీర్ ఆస్తులు ఎవరైనా సంపాదించుకోవచ్చు అని పెట్టారు. కాబట్టి మేమంతా పేదలమే, కాబట్టి మా కాశ్మీర్ ఆస్తులంతా ఇతర కార్పొరేట్ వర్గాలు ఆక్రమించుకునే అవకాశం ఉందని ఇటువంటి ఒక స్ట్రక్చరల్ వ్యతిరేకత వస్తే మేధావులు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ మధ్య అంతా డాక్టర్లు, ఇతర ప్రొఫెసర్లు అటువంటి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి పట్టుబడ్డారు. కాబట్టి మనం కూడా అమలు చేసేటప్పుడు ఒకటి ఈ ఆర్మీ ఆస్పెక్ట్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థలు బలపరుచుకోవటం, తర్వాత టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవటం, ఇవన్నీ ఒకవైపు అయితే సోషియో ఎకనామిక్ ఇష్యూస్ కూడా మనం అడ్రస్ చేసి దీని సమస్య ఏమిటో పునాదితో సహా కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. సీరియస్గా 2 ఆస్పెక్ట్లు కూడా థింక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రావు గారు, అంటే భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా మొన్న పహల్గామ్ అటాక్ తర్వాత అంటే కాశ్మీర్లో ఉన్న యువతే కూడా చాలా వరకు వాళ్ళకి సపోర్ట్ చేశాయన్న విమర్శలు వచ్చాయి. బట్ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ప్రజల పాత్ర ఎంత కీలకం అంటే ఏం చెప్తారు? ఇంకొకటి ఏంటంటే సెక్యూరిటీ అనేది ఒక ప్రభుత్వ బాధ్యతగానే చూడాలా, ప్రజల బాధ్యత ఎంత ఉండాలి? సోషల్ మీడియాలో ఈ ఉగ్రవాద ప్రచారాన్ని ఎట్లా అడ్డుకోవాలంటే ఏం చెప్తారు? సోషల్ మీడియా చాలా వరకు ఈ మధ్యన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఈ మధ్యన కామెంట్స్ చూస్తూ ఉంటే, ఎస్పెషల్లీ ట్వీట్ కానీ ఎక్స్, అదే ఇప్పుడు ప్రస్తుతం ఎక్స్ అంటున్నారు, అందులోకి వెళ్ళి చేస్తే అంత హేట్ ప్రొపగండానే కనిపిస్తుంది. 2 గ్రూపుల కింద విడిపోయి, ఒక గ్రూపు సంఘి అంటారు, ఇంకో దాన్ని వేరేది అంటారు. ఆ విధంగా డివైడ్ అయిపోయి మొత్తం మీద ప్రచారం జరుగుతుంది విపరీతంగా. తర్వాత ఇంకోటి ఏంటంటే, ప్రజలకి ఇచ్చే కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది మనం మర్చిపోకూడదు. మన చుట్టూరు ఏం జరుగుతుంది అన్నది అప్రమత్తతో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బాంబేలోనే ఆ రోజు 26/11 జరిగినప్పుడు ఫస్ట్ ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి తాజ్మహల్ హోటల్కి వెళ్ళడానికి కనీసం 500 మీటర్ల డిస్టెన్స్ ఉంది. ఈ 500 మీటర్ల డిస్టెన్స్లోనూ క్యూఆర్టీస్ రియాక్ట్ అవ్వడానికి సఫిషియంట్ టైం. అది సఫిషియంట్ టైంలో రియాక్ట్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు హోటల్ ఎంట్రీ అవ్వగలిగారు. అలాగే సివిలియన్స్ కూడా చాలా మంది ఎప్పుడు స్లీపర్ సెల్స్ ఉంటారు, వాళ్ళు రికనెసెన్స్ చేశారు. 26/11లో కూడా చాలా మంది బయట నుంచి హెల్ప్ చేశారు, వాళ్ళు ఇప్పటికీ దొరకలేదు, వాళ్ళ అజ్ఞాతలో మళ్ళా తిరిగి వెళ్ళిపోయారు. అటువంటి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. మన దేశమే కాదు, అమెరికా, ఎటువంటిది, ఈవెన్ రష్యా కూడా టైట్ కంట్రీ అయినప్పుడు కూడా ఏదోటి జరుగుతూనే ఉంటుంది. సో ఆ విధంగా ఏంటంటే, ఇది ఎత్తుగడల కింద మనుషులు ఒక విధంగా ఉండాలి. తర్వాత ఈ మైనారిటీ మెజారిటీ అన్నది కొంచెం మరీ ఎక్కువ జరుగుతుంది. అనవసరమైన సరే విభేదాలు, ఏది లేకపోతే ఏదోటి సృష్టించడం. నిన్న మొన్న చూస్తున్న ఒక సింగర్ అంటున్నాడు, ఏంటి నాకు ఈ సినిమా రోల్స్ తక్కువ వచ్చినాయి అని. ఆయన యాక్చువల్గా చూస్తే ఏంటంటే 2014 ముందర వచ్చిన 41 రోల్ అవకాశాలు వస్తే దాని తర్వాత దానికంటే డబులే వచ్చినాయి. అయినా కానీ ఆయన ఇంకా నాకు అవకాశాలు రాలేదు, నాకు రిలీజియన్ బ్యాక్గ్రౌండ్ మీద. అది చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది మైనారిటీస్ మీద. అటువంటి కట్ చేయాలి. వాళ్ళు కూడా సెన్సిబుల్గా ఉండాలి. ఎంతని సంపాదిస్తారు? ఇప్పటికే ఆయన దేశంలో చాలా ఫేమస్, ఇంటర్నేషనల్గా కూడా ఫేమస్, అయినా కానీ ఆయనకి సరిపోవట్లేదు.
సో ఇటువంటి ఎస్పెషల్లీ సింగర్స్, రైటర్స్, మేధావులు అయితే ఎవరు ఉన్నారో ఇందాక స్పీకర్ గారు అన్నట్టుగా వాళ్ళందరూ చూడ నోరు కంట్రోల్ చేసి పెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇది విభేదాలకు దారితీస్తుంది. ఏదో ఇండియాలో అసలు ముస్లిమ్స్కి దారే లేనట్టు, లేకపోతే వాళ్ళకి బుర్కా కానీ వాళ్ళ హెడ్ కవరింగ్ కానీ సరిగ్గా వేసుకోవడానికి కూడా పర్మిషన్ లేనట్టు, లేకపోతే ఇంకొకటి న్యూస్ ఏదో వచ్చింది ఎగ్జామ్లో కూడా మంగళసూత్రాలు వేసుకోనివ్వలేదు. ఇటువంటి అన్ని చాలా వరకు వచ్చినాయి. ఇవన్నీ తగ్గించాలి. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ప్రచారం విపరీతంగా జరుగుతుంది. ఎస్పెషల్లీ లోవర్ క్లాస్లు ఎవరైతే ఉన్నారో అన్ఎంప్లాయిడ్ యూత్, వీళ్ళకి వాటి యాక్సెసిబిలిటీ చాలా ఎక్కువ ఉంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళందరూ ఒపీనియన్స్ అన్ని డిఫరెంట్గా ఒపీనియన్ మేకింగ్ అవుతుంది. ఆ పబ్లిక్ ఒపీనియన్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో చాలా కంట్రోల్గా మాట్లాడాలి. సెకండ్ థింగ్, మనం దగ్గరలో ఉన్నప్పుడు ఈ డాక్టర్లు కానీ ఎవరైనా సరే కొన్ని కెమికల్స్ కానీ వెపన్స్ కానీ ఇవన్నీ పోజ్ చేస్తున్నప్పుడు ఎంతో కొంత ఇండికేషన్స్ వస్తాయి. ఆ ఇండికేషన్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకేం పట్టింపులే, అది వేరే వాళ్ళ పని అని వదిలేయకూడదు. అలాగే గవర్నమెంట్ ఏజెన్సీస్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ మనం పోలీస్ స్ట్రక్చర్ ఆఫీసర్ లెవెల్ చూస్తున్నాం. ఐపీఎస్ అంతా వీళ్ళందరూ పొలిటికల్ అలైన్మెంట్ చాలా వరకు ఉంది వీళ్ళందరికీ. వీళ్ళందరూ పారామిలిటరీ ఫోర్సెస్లో టాప్ ర్యాంకింగ్కి వెళ్తారు. వీళ్ళకున్న ఎక్స్పోజర్ వేరు, కింద వాళ్ళకున్న ఎక్స్పోజర్ వేరు. దాంతో సమయం కుదరక వేరియస్ పాలసీ డెసిషన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇన్యాక్టివ్ అయిపోతారు. 26/11లోనే చూసాం. ఐపీఎస్ వాళ్ళు హ్యాండిల్ చేయడం మొదలుపెట్టారు కౌంటర్ టెర్రరిజం. దాని తర్వాత చాలా వరకు విషమం అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కంట్రోల్లోకి రాలేదు. సో ఈ విధంగా కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ తగ్గాలి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, సెక్యూరిటీ ఏజెన్సీస్ వాళ్ళు వాళ్ళ పని ప్రొఫెషనల్గా చేయనివ్వాలి. ఆ రోజు చేసిన రోజుని చాలా వరకు తగ్గుతాయి. టెర్రరిస్టులకి ఎప్పుడు లీడ్ ఉంటుంది, అది మాత్రం మనం గమనించాలి. దానికి ఓన్లీ అప్రమత్తత, తయారీ, అది మనం గమనించాలి. చెప్పండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రావు గారు, అంది సత్యం గారు. సో గత అనుభవాల దృష్ట్యా కూడా ఈ ముందస్తు అలర్ట్స్ అనేవి కూడా మనం నిర్లక్ష్యం చేయలేము. సో జాన్ 26 వస్తుంది కాబట్టి హెచ్చరికలన్నీ కూడా చాలా వరకు సీరియస్గానే తీసుకోవాలంటూ కూడా నిఘా వర్గాలు కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితి. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ